కుకట్పల్లి దోపిడీ ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. చోరీకి గురైన నగదు 21 కోట్లుగా తేలినట్లు ప్రచారం జరుగుతుంది. నగదు అంతా హవాలీదిగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కోటి రూపాయలు దోపిడీకి గురైనట్లు తొలుత వార్తలొచ్చాయి. 10 నోటు చూపించి ఓ వ్యాపారి నుంచి 21 కోట్లు తీసుకున్నారని దానిని తరలిస్తుండగా కళ్ళలో కారం కొట్టి దోచుకు వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుకట్పల్లి దోపిడీ ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. చోరీకి గురైన నగదు 21 కోట్లుగా తేలినట్లు ప్రచారం జరుగుతుంది. నగదు అంతా హవాలీదిగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. కోటి రూపాయలు దోపిడీకి గురైనట్లు తొలుత వార్తలొచ్చాయి. 10 నోటు చూపించి ఓ వ్యాపారి నుంచి 21 కోట్లు తీసుకున్నారని దానిని తరలిస్తుండగా కళ్ళలో కారం కొట్టి దోచుకు వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక కుకట్పల్లి దోపిడీ ఘటనలో భారీ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అంటే మొదటగా కోటి రూపాయలని వార్తలు వచ్చాయి, మళ్ళీ 21 కోట్లుగా మారడానికి కారణం ఏంటంటారు? శ్రావణి, గుడ్ ఆఫ్టర్నూన్. కూకట్పల్లి, హైదరాబాద్ కూకట్పల్లి దోపిడీలో భారీ ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ఏదైతే హవాలా సంబంధించి కోటి రూపాయలు అన్న ఏదైతే బయటకు వచ్చిందో దానికి ట్విస్ట్ గా 21 కోట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. సినిమాటిక్ తరహాలో ఈ డబ్బు హవాలా రూపంలో చేసి తరలించిన నేపథ్యంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తంగా 10 రూపాయల నోట్లు చూపించి ఓ వ్యాపారి నుంచి 21 కోట్ల రూపాయలను ఏజెంట్లు అయితే తీసుకున్నారు. డబ్బును డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ తరలించే క్రమంలో వీళ్ళకి దోపిడీ అనేది ఘటన అనేది ఎదురైంది. కళ్ళలో కారం కొట్టి డబ్బును దుండగులు అయితే దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే 21 కోట్లుగా పోలీసులు అయితే ఈ డబ్బు హవాలా నగదని, అదేవిధంగా 21 కోట్ల రూపాయలుగా పోలీసులు అయితే గుర్తించారు. ఆయన చందు, అసలు ఈ నగదు బదిలీ ప్రక్రియ మొత్తం ఒక పక్క స్కెచ్లని తలపించేలాగా అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ హవాలా డబ్బు వ్యవహారంలో ఎవరెవరి ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులు విచారణలో ఏమైనా తేలిందా? ఇప్పటి వరకు శ్రావణి, దీనికి సంబంధించి పోలీసులు లోతుగా అయితే దర్యాప్తులు చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే సినిమాటిక్ తరహాలో ఉన్నటువంటి ఈ హవాలా డబ్బులు తరలింపు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో జరిగినటువంటి ఈ దోపిడీ ఏదైతే ఉందో దానిలో భారీ ట్విస్ట్ అనేది బయటకు వచ్చింది. దీనిలో మొత్తంగా చూసుకుంటే ఏజెంట్లు, మీరు అడిగినట్టుగా ఏజెంట్లు అయితే ప్రధాన పాత్రను పోషిస్తారు. అంటే 10 రూపాయల నోట్ను, అంటే సినిమాల్లో చూపించినట్టుగా 10 రూపాయల నోట్ను చూపించి 21 కోట్ల రూపాయలని వాళ్ళు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో డబ్బుని డెస్టినేషన్ ఏదైతే వీళ్ళు గమ్యస్థానానికి తరలిస్తున్నారో అక్కడ దోపిడీ అయితే గురైన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళకి కూడా తెలియని ట్విస్ట్ అనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే పోలీసులు అయితే లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. చందు, అసలు పోలీసులకి ఫిర్యాదు ఎలా అందింది? అంటే బాధితుడే ఫిర్యాదు అందించాడా? ఇది హవాలా డబ్బు కదా. ఇప్పుడు ఇటువంటి హవాలా నగదు కేసులకు సంబంధించి ఇటువంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫార్మర్లు ఉంటారు శ్రావణి. దీనికి సంబంధించిన ఇన్ఫార్మర్ నుంచి ఒక సమాచారం కట్టుదిట్టంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పుడైతే అక్కడ దోపిడీ జరుగుతుందన్న అంశం ఏదైతే తెలుస్తుందో వెంటనే వాళ్ళు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఈ దొండగులు కూడా వీళ్ళ దగ్గర నుంచి, అంటే హవాలా డబ్బు ముందుగానే వస్తుందన్న ప్లాన్ ఏదైతే ఉందో తెలుసుకున్న దొండగులు దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడికి రాగానే ఆ డెస్టినేషన్ పాయింట్ వచ్చే లోపలే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్న ప్రయత్నం చేశారు. అనుకున్నట్టుగానే దోపిడీ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా చేశారు. కానీ పోలీసులు రంగప్రవేశం చేసిన అనంతరం దానికి సంబంధించి, అంటే దానికి సంబంధించిన దర్యాప్తును ముమ్మరం చేయడంతో త్వరలో అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి కూడా వివరాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంచుదామని. మరి పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే పోలీసులు దీనిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే దర్యాప్తులో భాగంగా పలు చోట్ల, అంటే
దీనికి సంబంధించిన సమాచారం అంటే హవాలా నగదు కేసులు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి కేసులను కూడా రిఫర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ హవాలా డబ్బు నగదుకు సంబంధించి ఎలా జరిగినాయి ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా దొండగులు ఎలా చోరీకి పాల్పడ్డారు, వాళ్ళకి ముందుగానే తెలిసిందా లేదా, ఆ ప్రణాళికకు సంబంధించిన వ్యూహం ఏంటి, వాటన్నిటి గురించి కూడా పరిశీలిస్తున్నారు. త్వరలో అయితే దీనికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఉన్నటువంటి అంశాలని వెల్లడిస్తారు శ్రావణి. అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి చేరవేయాలని అనుకున్నారు? హవాలా నగదు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో పలు పాయింట్లు అయితే ఉన్నాయి శ్రావణి. అంటే పలు చోట్ల ఈ హవాలా నగదును అంటే కొన్ని ప్రాంతాల్లో వీటిని ఏజెంట్లు అయితే ఉన్నారనే చెప్పాలి. వాళ్ళు ఈ ఏదైతే హవాలా డబ్బు సంబంధించి నగదును ట్రాన్స్ఫర్ చేస్తారో దానికి ఒక పక్క ప్రణాళికని వ్యూహాన్ని రచించుకుని ముందుకు వెళ్తుంటారు. వీళ్ళకి ఏజెంట్లకి దీనిలో కమిషన్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి పోలీసులకి ఎక్కడికక్కడ సమాచారం రాగానే ఎక్కడైతే ఆ ఏజెంట్లు ఉంటారో వాళ్ళని అదుపులో తీసుకుంటారో, అదేవిధంగా ఈ హవాలా నగదుకు సంబంధించిన ఏదైతే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ ఉంటాయో వాటిని కూడా ఛేదిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు దొరికింది. వెంటనే అప్రమత్తమయ్యారు. కానీ దోపిడీ అప్పటికే అయిపోయింది. కానీ దీనికి సంబంధించి వివరాలని పూర్తి స్థాయిలో తీసుకొస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కూకట్పల్లి ప్రాంతంలో ఇది హవాలా నగదు అంశం అనేది ఒక కొత్త అంశానికి తెరదీసిందని చెప్పాలి. అంటే కూకట్పల్లి ప్రాంతంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం తొలిసారని చెప్పాలి. చందు, అసలు ఘటనలో ఎంతమంది నిందితులు ఉన్నారు? ఎవరినైనా అరెస్టులు జరిగాయా? ఇప్పటి వరకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు శ్రావణి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నానికి అప్డేట్ వస్తుంది. మధ్యాహ్నానికి ఎవరు ఏంటి అనే వివరాలని వెల్లడిస్తామని పోలీసులు అయితే తెలియజేస్తున్నారు శ్రావణి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చిత్తూరు జిల్లాలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. బైక్తో కారు ఆటోను ఢీకొట్టాడు. ఎదురుపడిన వారిపై దాడికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. పోలీసులు జీప్తో పరారయ్యాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకి 3 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టాడు. కాకరకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సదరు వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.